మా అన్న మగధీరుడు అయితే మా అన్న కొడుకు మగధీర. మామూలుగా లేదండి. ఇందాక రాగానే ఒక అమ్మాయి అడిగింది. ఒక్క నిమిషం అండి. నేను రాసుకొచ్చిన చిట్టి ఎక్కడో పడిపోయింది. అంతసేపు ఉండరు రే. అప్పుడే అంతసేపు లేదు అక్కడ. అక్కడ ఎవరు వచ్చారు? ఆ పక్కన చూసావా? వదిన ఆంధ్ర అమితాబ్ బచ్చన్ డాక్టర్ డి రామానాయుడు గారు. ఆ పక్కన వదిన గారు, ఇక అమ్మగారు. ఇటు సైడ్ చూడలే, కండల కాంతారావు. ఎవరు? శ్రీహరి. ఇది ఈ అబ్బాయి కొత్త అబ్బాయి. కొత్త డైరెక్టర్ రాఘవేంద్ర. కొత్త డైరెక్టర్ రాజేంద్ర గారిని. కొత్త బాగానే ఉంది. చాలా బాగా చేస్తారు సినిమాలు ఆయన. పర్లేదా? మంచి లైఫ్ ఉంది నీకు, గ్యారంటీ. మరి ఈ సినిమాలో మరి సీనియర్ మోస్ట్ హీరో రామ్ చరణ్. కరెక్ట్. ఇది 100వ చిత్రం. బాగా చేసావమ్మా. మామూలుగా లేదు హార్స్ రైటింగ్. ఒకప్పుడు కొత్త సినిమాలో ఆయన్ని చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. వెరీ గుడ్. వీడు అంటున్నాడు, ఏంటి మనకు కూడా ఏదైనా షాట్ ఉంటే బాగుంటుంది గుర్రం అనుకున్నాడు. ఈయన ఒకసారి చెక్క గుర్రం అని. ఆ చెక్క గుర్రం కాదు ఈ చెక్క గుర్రం. నువ్వు ఇక్కడ ఎక్కావంటే కోదాడ తీసుకెళ్ళిపోద్ది డైరెక్ట్ గుర్రం. నన్ను గోదావరి, నేను రాజమండ్రి. నా చాలా దూరం మధ్యలో గోదావరి ఉందా. కానీ యాడ్ చూశాక నిజంగా ఒక మాట చెప్పారు ఇందాక, మనకి శంకర్ ఎందుకు లేరు, మణిరత్నం ఎందుకు లేరు అని. ఎందుకు? వివి వినాయక్ రాజమౌళి ఇక్కడ ఉన్నారు కదా. అదేరా రాజమౌళి ఉన్నాడు, వివి వినాయక్ ఇక్కడ ఉన్నాడు, అంతే. రాలి ఉన్నాడు ఇక్కడ. అక్కడ ఉన్నాడా ఆలి? ఉన్నాడు. లేడు. ఈ సినిమాలో ఉన్నాడు. ఈ సినిమాలు కాదు, కానీ ఈ సినిమాలో ఆయన మంచి క్యారెక్టర్ ఇచ్చారండి మా డైరెక్టర్ రాజమౌళి గారు. నేనే చేయలేదు. ఏం పర్లేదు, డోంట్ వరీ. ఇది కానీ హిట్ అయిందంటే నెక్స్ట్ పోస్టర్ మీదే. అది ఏదది? ఇది అలాగా కత్య. నీ టైటిల్ ఒకటి ఉంది. నాకా వద్దా? పబ్లిక్ కాదు సాయంత్రం నిన్ను పెట్టి కాట్రవల్లి అని ఒక సినిమా తీస్తాడు. వీడింతే అని కింద క్యాప్షన్. కానీ చాట కదా ఈ సినిమా చూడు. అసలు చూస్తేనే చాలా అనిపించింది అన్న. అవును. కడుపు నిండిపోయింది. అసలు కానీ నిజంగానండి, మేము యాడ్ చూసిన తర్వాత హ్యాట్స్ ఆఫ్ టు మై డైరెక్టర్ రాజమౌళి. కానీ అరవింద్ గారి గురించి ఒక మాట చెప్పారా? నేను వద్దు, అసలు చెప్పమా. కాదుగా చెప్తా. డిన్నర్ చెప్తా. ఎందుకంటే తెలీదు నీకు. జనరల్ గా మనం రైతు బజార్ వెళ్ళామనుకోండి, ఏంటి కిలో వంకాయలు ఎంత అంటాం, ఆడు 50 అంటాడు. మనం 40కి ఇవ్వ అంటాం. అల్లవా అంటాడు. అరవింద్ గారు వెళ్తారు, ఎంత కిలో? 50. ఓకే. అరే బొట్టెలు గారా, ఆడిచ్చింది ఆయన తీసుకోడు, ఈయన ఏరుకుంటారు. అవి 50కి పుచ్చి ఈ సచ్చు ఇవన్నీ పక్కన వేసేసి నవనవలాడే వంకాయలు ఉంటాయే అవి తీసి అలా వేస్తూ ఉంటారు. సబ్జెక్టులు కూడా అలాగే ఉంటాయి సార్. ఇవి వెరీ గుడ్ సార్. మీరు మామూలు కాదు. అక్కడ హిందీలో ఆల్రెడీ అందరికీ ఎంట్రీగా ఇచ్చారు. గజని మళ్ళీ ఇక్కడ మగధీర. ఎవరబ్బాయి? మన కమెడియన్ అల్లు రామలింగే గారు అబ్బాయి. అందువల్ల వచ్చిందంట. రేపు వచ్చేదా? మన బ్లెస్సింగ్స్ ఎలాగో ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. మీరు హిందీ గజని ఎలాగిచ్చారో అట్లాగే మొన్న జల్సా ఎలాగిచ్చారో దానికంటే డబుల్ ఈ సినిమా. 100%. థ్యాంక్ యూ సార్. ఎక్కువసేపు మాట్లాడితే అయిపోయింది. నువ్వే మాట్లాడేసావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.